హై గైస్, ప్రసన్నవదనం మూవీ రివ్యూ. ఈ టైంలో అసలు బయటికి వెళ్ళి థియేటర్కి వెళ్ళి మూవీ చూసి రావాలంటే పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎండలు ఇట్లా ఘోరం కొడుతున్నాయి. బయట ఇప్పుడు 43 ఉంది. అసలు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇప్పుడు అసలు మామూలు లేదు. బండి మీద వస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. చెవులలో అట్లా ఏదో మన సీసం పోసినట్టు అనిపించింది నాకైతే. అండ్ హోప్లీ ఇదంతా పక్కన పెట్టేస్తే నాకు ఇలా అనిపించింది అంటే మూవీ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. చూడొచ్చు థియేటర్కి వెళ్ళి. డీటెయిల్గా రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా రికమెండ్ అవుతుంటుంది. అండ్ పక్కన ఉన్న గంట కూడా కొట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేయగానే హీరో ఫ్యామిలీ ఒక కార్లో వెళ్తుంటుంది. ఆ కార్కి ఏంటంటే యాక్సిడెంట్ అవుతుంది అనమాట. అప్పుడు హీరో ఏంటంటే కొన్ని డిసీజ్ వస్తుంది. ఒకటి ఏంటంటే మనకు మాట్లాడే కరెక్ట్గా వినిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫేస్ బ్లైండ్నెస్ అనమాట. అంటే ఫేస్ మనము మనిషిని చూస్తాడు, అంతా చూస్తుంటాడు కానీ ఫేస్ సరిగా గుర్తుపట్టడు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న హీరోకి ఒక మర్డర్ని ఎలా ఇరికిస్తారు అండ్ అతను ఎలా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అనేదే స్టోరీ అనమాట. దీంట్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే మూవీ మనకు వెల్ రిటర్న్ స్టోరీ వైజ్గా చూసుకుంటే బాగా రాసుకున్నారు. కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండే అనిపించింది. ఇంకా బాగా రాసుకొని ఇంకా స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. ఇంకా ఏంటంటే మనకు ఈ మూవీ సీట్ ఎడ్జ్ మీద కూర్చొని చూసే మూవీ, కానీ మనకు ఆ థ్రిల్ ఎందుకు ఫీల్ కామంటే కొంచెం వెల్ రిటర్న్గా రాసుకోలేదు. యాక్టర్స్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ అయితే బాగానే చేశారు చాలామంది. అండ్ మన హీరో కానీ హీరోయిన్ కానీ సుహాస్ గారు కానీ హీరోయిన్ పాల రాధాకృష్ణ అనుకుంటా పేరు. అండ్ ఆమె ఫస్ట్ మూవీ అనుకుంటా. వాళ్ళు ఇచ్చిన దాంట్లో బాగానే చేసారు. వైవహర్ష కానీ అండ్ సుహాస్ అన్న కూడా బాగానే చేసిండు. యాక్టింగ్ అయితే బాగానే చేసిండు అనమాట. ప్రీవియస్ మూవీస్ కంటే ఆయన యాక్టింగ్ కూడా బాగానే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ దీంట్లో ఇంకా 2 క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఒకటేమో రాశి సింగ్, ఇంకోటేమో నితిన్ ప్రసన్న. అండ్ వీళ్ళిద్దరు కూడా బాగా చేశారు. అండ్ వీళ్ళు కూడా బాగా మెయిన్ కీ రోల్స్ అనమాట మూవీలో. నితిన్ ప్రసన్న గారు అయితే మన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో విలన్గా చేసిన అతను. అండ్ ఆయన కూడా బాగా చేశారు. దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే అసలు మన నందు గారు. అసలు ఆయన క్యారెక్టర్ కూడా బాగా రాసుకున్నారు. ఇదంతా ఇళ్ళకత మఫ్లీ ఆయన చుట్టే జరుగుతుంది, ఆయన వల్లే స్టార్ట్ అవుతుంది. అందులోనే మొత్తం ఈ మఫ్లీ అంతా జరిగి దాంట్లో హీరో ఎలా ఎంటర్ అవుతాడు, ఈ ఏసీపీ క్యారెక్టర్ కానీ ఎస్ఐ క్యారెక్టర్ కానీ ఇదంతా ఎలా ఇన్వాల్వ్ అయింది అని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళడం అనేది స్టోరీ అనమాట. దీంట్లో ఏంటంటే ఎండింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇచ్చారు, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎట్లుంటాయంటే అసలు కరెక్ట్గా వెళ్తుంటాయి మూవీ, మధ్యలో లవ్ సీన్స్ పెట్టేసారు. దానివల్ల డిస్ట్రాక్షన్ అనేది అవుతుంటాం కొన్నిసార్లు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి స్టోరీ కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది. సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సుహాస్ అన్న దగ్గరకు వస్తే ఆయన స్టోరీ సెలెక్షన్ అయితే బాగుంది. అండ్ డిఫరెంట్ జానర్స్ని వాళ్ళు ట్రై చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ థింగ్ అనమాట. రైటర్ డైరెక్టర్ అర్జున్ గారి దగ్గరకు వస్తే ఆయన మన సుకుమార్ గారి అసిస్టెంట్ అంట. ఓకే, బాగానే రాసుకున్నారు, స్టోరీ మాత్రం బాగానే ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో తేడా కొట్టింది, మిస్ఫైర్ అయిందని అనిపించింది. ఇంకొంచెం కరెక్ట్గా చూసి ఇంకొంచెం మంచిగా చేసింటే బాగుండేది. అండ్ ఒక దగ్గర కొన్ని పార్ట్స్ ఏంటంటే కొంత లాగ్ అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఒక మినిమం ఏంటంటే ఒక స్టోరీ ఉంటుంది, దాన్ని మనం స్టిక్ అయి వెళ్తున్నప్పుడు మధ్యలో వేరే సీన్స్ వస్తే ఎట్లుంటుంది అంటే చాలా లాగ్ అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. అండ్ మన మ్యూజిక్ పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే మన బేబీ మూవీ డైరెక్టర్ అనుకుంటా మ్యూజిక్ విజయ్ బుల్గనేన్, చాలా సెన్సిబుల్గా చాలా బాగా కొట్టారు. ఫ్యూచర్ ఉంది ఆయనకు, నాకు గట్టిగా కొడుతుంది, బాగా కొట్టారు మ్యూజిక్. అండ్ సాంగ్స్ కూడా 2 ఉన్నాయి. అది మనకు మామూలుగా నేను సాంగ్స్ అంటే మూవీ వచ్చినప్పుడు సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు వింటుంటా నేను. నాకు మామూలుగా విన్నప్పుడు ఏమంతా అనిపించలేదు, కానీ మూవీలో చూస్తున్నప్పుడు అవి 2 లవ్ సాంగ్సే కానీ బెటర్గా అనిపించినాయి. ఓకే, సాంగ్స్ పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు. ఆయనకైతే మంచి ఫ్యూచర్ ఉంది, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇది ఓవరాల్ రివ్యూ. మూవీ ఏంటంటే ఇంకా కొంచెం వెల్ రిటర్న్ రాసుకుంటే ఇంకా బాగుండేది. అండ్ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ మీరు కూడా థియేటర్ వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా రివ్యూస్ వస్తున్నాయి మనకు. ఇంకా అల్లరి నరేష్ గారి మూవీ ఒకటి ఉంది, ఇంకో మూవీ ఉంది. మ్యాక్సిమం నేను వెళ్తున్నా, వాటి వెళ్ళి రివ్యూ ఇస్తాను అనమాట. ప్రతి ఒక్కటి మన ఛానల్లో అప్డేట్ వస్తున్నాయి. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.